ఫ్రెండ్స్, మనం అనామిక కేసు గురించి బ్రహ్మముడిలో చెప్పుకుంటున్నప్పుడు రుద్రాని ఇంకొకరి వల్ల ప్రాబ్లం వస్తుందేమో అని చెప్పేసి చెప్తుంది కదా. ఆ ప్రాబ్లం ఎవరో కాదు, ఈ అమ్మాయి. అయితే ఈ అమ్మాయి ఎవరు, అసలు ఎందుకు, ఏమైంది రాజు విషయంలో ఈమె కొత్త ప్రాబ్లం ఏంటి అంటే, ఈమె రాజుని ప్రేమిస్తుంది. అయితే మీరు అనుకోవచ్చు, రాజుకి పెళ్ళైపోయింది కదా, ఆ విషయం తెలియదేమో అని. పెళ్ళైపోయిన విషయం కూడా తెలుసు. అయితే తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి, నేను ఈ అబ్బాయినే పెళ్లి చేసుకుంటానంటే, వాళ్ళ తల్లిదండ్రులు, అయ్యో, ఈ అబ్బాయిని నువ్వు ఖచ్చితంగా పెళ్లి చేసుకోమ్మా, వాళ్ళ అమ్మా నాన్నలతో మేము మాట్లాడతాం కదా అని అంటారు. అయితే మీరు మాట్లాడాల్సింది వాళ్ళ అమ్మా నాన్నలతో కాదని, ఈ రాజ్ కట్టుకున్న భార్యతో మీరు మాట్లాడాలని అనగానే వాళ్ళ అమ్మ ఫ్యూజులు ఎగిరిపోతాయి. అయితే మీరు ఈవిడ్ని క్షుణ్ణంగా పరిశీలించండి. కొన్ని రోజుల క్రిందట మన రుద్రాణి కొడుకు ఉంటాడు కదా, రుద్రాణి కొడుకు రాహుల్‌కి ఈ వీళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయాలి అని అనుకుంటారు, గుర్తుందా? ఆవిడ. మరి ఇక్కడ క్యారెక్టర్ ఏమైనా మార్చారేమో తెలీదు గానీ, ఈవిడ ఒకటే. అయితే మన అపర్ణ ఫ్రెండ్ అప్పటికే రాజ్‌కి పెళ్ళైపోయింది. కానీ రాహుల్‌కి ఇచ్చి చేయాలి అని అనుకుంటే లాస్ట్ మొమెంట్‌లో స్వప్నతో పెళ్ళవుతుంది, మీకు గుర్తున్నట్టయితే. అయితే సరే, అది పక్కన పెట్టేస్తే వాళ్ళ అమ్మ నాన్నలు షాక్ అవుతారు. ఈలోపు రాజ్ మన కావ్యతో చాలా క్లోజ్గా ఉంటాడనమాట. ఉండి అంటాడు, మనల్ని ఎవ్వరు విడదీయలేరు కావ్య, నీ భర్తతో నీ భర్త కోసం నువ్వు ఎముడితో అయినా ఫైట్ చేస్తావు, నువ్వు నా బంగారు కళావతిని అని చెప్పేసి ముద్దాడుతూ ఉంటాడనమాట. అయితే ఈమెమనుకుంటుందంటే, వాళ్ళ మదర్ ఫాదర్ అంటారు, పెళ్ళైన వాడితో నీకేంటే, అయినా వాళ్ళ భార్య నిన్ను అడ్డుకుంటే అప్పుడు ఏం చేస్తావంటే, ఈ ప్రపంచంలో ఎవరు అడ్డుకున్నా కూడా నేను రాజ్‌నే పెళ్లి చేసుకుంటాను అంటుంది. అయితే మరొక వైపు రాజ్ మాత్రం చాలా ప్రేమగా కళావతిని తనని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. ఓ పక్కన ఈమె, మరో పక్కన వాళ్ళు. అయితే కళావతి అనుకుంటుంది, నా భర్తకి నేనంటే ఎంత ప్రేమో అని అనుకుంటూ ఉంటుంది. నిజానికి రాజుకి కూడా కళావతి అంటే ఇష్టమే. కానీ ఈ క్యారెక్టర్ ఎంట్రీతో మొత్తం పరిస్థితి ఎటెళ్తుందో చూడాలి. కానీ ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా కావేరి సాల్వ్ చేసుకుంటు కా కా సారీ కావ్య సాల్వ్ చేసుకుంటుంది. అయితే రాజ్ భార్య కావ్య ఫోటోని మొత్తం నిలువున కాల్చేస్తుందనమాట. కాల్చేసి ఇంకా నీ అంతం మొదలు అని చెప్పేసి అంటుంది. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.